వర్గీకరణ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఖబర్దార్ రాజకీయ నాయకుల్లారా అంటూ మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కొన్ని రాజకీయ శక్తులు అన్నదమ్ముల్లా ఉన్న మాలలను మాదిగలకు వారి స్వార్థ రాజకీయాల కోసం వర్గీకరణ పేరిట విడదీయాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అగ్రవర్ణ నాయకులు మల్లన్న, విమలక్క లాంటి వారు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారిని రాష్ట్రం నుండి వెలివేయాలన్నారు. హైదరాబాద్లో జరిగిన మాలల సింహ గర్జన సభ చూసిన తర్వాత రాజకీయ నాయకుల్లో వణుకు పుట్టిందని, అందుకే 1000 గొంతుకలు 1,00,000 డబ్బులు అంటూ మాదిగలను మరో కార్యక్రమానికి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మాల మహానాడు ఆల్ ఇండియా కూడా 2000 గొంతుకలు 2 గుతుపలు కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ అగ్రవర్ణాలను బెదిరిస్తూ బతకడం మానుకొని దమ్ముంటే భారతదేశంలోని దళితులను ఏకం చేసి రాజ్యాధికారం దిశగా పోరాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో డిసెంబర్ 1న మాలల సభ సింహగర్జన జరిగిన తర్వాత మాదిగలు జీర్ణించుకోలేక కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మా మీద. దాన్ని ఖండించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినాం. 1000 గొంతుకలు 1,00,000 డప్పులని ప్రచారం చేస్తున్నారు. అవి సాగుకు కావచ్చు, విజయోత్సవానికి కావచ్చు అని చెప్తున్నారు. మేము దానికి బదులు కూడా 2000 గొంతుకలు 2,00,000 గుతుపలతోని మా బల ప్రదర్శన కూడా చూపిస్తాం. అగ్రవర్ణ రాజకీయ నాయకులారా, చదువుకోని దద్దమ్మలారా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డలారా, రాజ్యాంగం భారతదేశంలో ఉన్నది. ఆ భారతదేశ రాజ్యాంగం ప్రకారం మేము బ్రతుకుతున్నాం. ఎవరి సొమ్ము గుంజుకోవట్లేదు, ఎవరిని ఆక్రమించట్లేదు, ఎవరిని దగ్గర దొంగతనం చేయట్లేదు. రాజ్యాంగంలో ఫలాలు ఏవైతున్నాయో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినవే మేము తీసుకుంటున్నాం. మిగతా వాళ్ళు కూడా, మీరు కూడా అదే విధంగా జీవిస్తున్నారు. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కొంతమంది సూడో మేధావులు, ఎవరు మన ఎమ్మెల్సీ మల్లన్న కావచ్చు, విమలక్క కావచ్చు, కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం. మీరు ఈరోజు వ్యక్తుల అవసరాలు ఉన్నాయి కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తే మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటే ఉండండి, పోతే పోండి భారతదేశం నుండి. కానీ రాజ్యాంగానికి కట్టుబడి జీవించాలి. వాళ్ళను వెంటనే ఈ రాష్ట్రం నుంచి నిషేధించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే రాజ్యాంగంలో లేని వాళ్ళను, లేని హక్కులను, లేని సమస్యలను క్రియేట్ చేసిన వాళ్ళను ఎట్లయితే నిషేధించిర్రో, ఉదాహరణకు మావోయిస్ట్ పార్టీని కావచ్చు, వీళ్ళను కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళను నిషేధించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే భారతదేశంలో ఉన్న 1200 కులాలన్నీ షెడ్యూల్ కులాలకు కేటాయిస్తే నువ్వు ఒక 59 కులాలలో నువ్వు 2-3 కులాలను పట్టుకొని ఎగురుతున్నావు. భారతదేశం అంతా వర్గీకరణ అడుగుతలేదు. ఒక వర్గీకరణ సమస్య ఒక నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు, దేశమంతా ఉన్నది. ఆ దేశానికి ఒక దిశ దశ అంబేద్కర్ గారు అప్పుడే రాజ్యాంగంలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసిండు, ఒక జీవోని ఏర్పాటు చేసిండు. 341 ఆర్టికల్, ఆ ఆర్టికల్ ఏర్పాటు చేసి ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా 1/3 పార్లమెంట్లో మెజార్టీ చూపించాలని చట్టంలో ఉన్నది. నువ్వు ఆ దిశగా పోకుండా లోపాయికారంతో మోడీ ఒక రేపు వాపు దిగిపోయే జడ్జిలను ఏర్పాటు చేసి బ్రాహ్మణ జడ్జీలను నీకు అనుకూలంగా తీర్పు చెప్పించడం, అది కూడా వర్గీకరణకు అనుకూలం అని చెప్పాలి. ఎవరి రాష్ట్రాలలో వాళ్ళు ఒక ఎప్పుడో లెక్కలు కాకుండా ఇప్పుడు క్రమంగా లెక్కలు చేసుకొని మీకు వీలైతే చేసుకోండి, ఒక సూచన మాత్రం చేసిర్రు, ఆర్డర్ కాదు. భారతదేశంలో ఉన్న ఎస్సీలందరినీ ఒకటి చేసి రాజ్యాధికారం దిశగా కొట్లాడాలి తప్ప నువ్వు దళిత ద్రోహి, బహుజన ద్రోహిగా తయారవుతున్నావు. బహుజనుల కోసం ఎప్పుడైతే నువ్వు పనిచేస్తావో లీడర్ అవుతావు తప్ప నువ్వు అగ్రవర్ణ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నావు. కంచా ఐలయ్య గారు ఒక మాట చెప్పిండు, దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. వర్గీకరణకు సపోర్ట్ చేస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్టు. బీజేపీ మనువాద పార్టీ, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది కులాల పేరుతోని, మతాల పేరుతోని. కాబట్టి మందకృష్ణత్వం తప్పకుండా మానుకో. లేని పక్షంలో నిన్ను చిత్తుగా ప్రజలు కొట్టి చంపే రోజు వస్తుంది. మీరు గనక మంచి చేస్తే మేము సాధిస్తాం, మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని తరిమే రోజులు 100% ముందున్నాయి. దాంతోపాటు ఈ హైదరాబాద్లో మొన్న మీటింగ్ పెట్టినాం మేము మాలమానాడు ఆధ్వర్యంలో. మినిమం ఎవరు కని రీతిలో కొన్ని లక్షల మంది వచ్చిర్రు. దాన్ని చూసిన తర్వాత పార్టీలకు కానీ
మిగతా మా దళిత ఎవరైతే వర్గీకరణ మేము కోరుకుంటున్నాం అని అన్నారో వాళ్ళకు కూడా ఆ రోజు కొంచెం భయమైనప్పటి నుంచి వెళ్ళి మిగతా ఏదంటే ఇంకొకరిని తోడుగా తీసుకొని ఇగో వీళ్ళు మాకు సపోర్టింగ్ ఇస్తుర్రు, వీళ్ళు మాకు ఇస్తుర్రు అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రచారం చేస్తుండ్రు, మా మాయ మాటలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుర్రు. ఏదేమైనా ఏ పార్టీలైనా ఎవరైనా కానీ నిజం చెప్తున్నా, మీరు మంచి చేయండి, మేము పూజిస్తాం, మిమ్మల్ని మా దేవుళ్ళ యొక్క పూజ ఏ రకంగా చేస్తారో మేము ఆ రకంగా చేస్తాం. కానీ మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం 100% మిమ్మల్ని ఏదో రకంగా ఎప్పుడైనా కానీ ముందు రోజులలో మమ్మల్ని అయితే ఏ రకంగా తొక్కాలని చూస్తున్నారో మిమ్మల్ని దొక్కే రోజులు వస్తున్నాయి. ఎందుకొరకంటే ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ వీళ్ళందరూ ఏకమైతే మాత్రం మిగతా పార్టీల నాయకులందరి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఏకమైతే మాకు పుట్టగతులు ఉండవు, మమ్మల్ని ఏదో చేస్తారు అనే ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు. అంబేద్కర్ ఆ రోజు ఏదైతే చెప్పిండో అందరూ కలిసి ఉంటే, ఈ వెనుకబడ్డ జాతులందరూ ఏకమై ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పిరో దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఉండవలసిందిగా కోరుకుంటూ ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దేవి లక్ష్మీ నర్సయ్య, ఆర్య దేవగౌడ, కారంగుల శ్రీశైల, గంట భవిత, దీపక్, ఎరుకల రాజ్ కిషోర్, భీమ సుధీర్, నవీన్, కందుకుల కుమార్, రాజమ్మ, కత్తెరమల్ల సునీత, ఆర్యలక్ష్మి, కాసర్ల కలవతి తదితరులు పాల్గొన్నారు.